పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. తాజాగా అమెరికా నిర్వహించిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా రంగంలోకి దిగింది. అగ్రరాజ్య సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. ఈ చర్యతో పశ్చిమాసియాలో యుద్ధ భయాలు మళ్లీ మొదలయ్యాయి. హర్మోజ్ జలసంధి సమీపంలోని అమెరికా దళాలు వాణిజ్య నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడులకు ప్లాన్ చేస్తోందన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ చర్య తీసుకుంటున్నట్లుగా అమెరికా రక్షణ శాఖ తెలిపింది. బందర్ అబ్బాస్ సమీపంలోని మిలిటరీ కంట్రోల్ సైట్ పై ఈ దాడులు జరిగాయి. దీంతో పాటు నిఘా కోసం పంపిన 4 ఇరాన్ డ్రోన్లను కూడా విజయవంతంగా కూల్చివేసినట్లు ప్రకటించింది. ఈ దాడులు ఆత్మరక్షణలో భాగమేనని, కాల్పుల విరమణను కాపాడడానికి ఈ చర్య తీసుకున్నామని అమెరికా అంటోంది. కానీ పదే పదే అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ఇరాన్ ఆరోపించింది. ఇలాంటి దురాక్రమణలు కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తాజాగా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్లను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జీసీ తెలిపింది. కానీ అది ఎక్కడి స్థావరం అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అయితే తమ గగనతలంపైకి క్షిపణులు, డ్రోన్లు దూసుకొచ్చాయని కువైట్ దళాలు చెబుతున్నాయి. వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు ప్రకటించాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న అంతర్జాతీయ రాజకీయాలు, ఆధిపత్య పోరు వల్ల క్షిపణుల నీడన బతుకుతున్న మిడిల్ ఈస్ట్ దేశాల సామాన్య ప్రజలకు మాత్రం ఇది నిత్య నరకం. దాడులు జరిగిన ప్రతిసారి ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. పశ్చిమాసియాలోని ప్రధాన నగరాల్లోని ప్రజలు రాత్రిళ్లు ప్రశాంతంగా కన్ను మూయలేకపోతున్నారు. ఎటు నుంచి ఏ క్షిపణి దూసుకొస్తుందో, ఏ క్షణంలో బాంబుల శబ్దం వినాల్సి వస్తుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.